కాజు వంకాయ మసాలా కర్రీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. 10 జీడిపప్పులు అయితే పేస్ట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అర స్పూన్ అయితే వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా వేయించిన దాంట్లో 4 టమాటాలను కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత వంకాయ ముక్కలు అయితే ఇలా నిలువుగా కోసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న దాంట్లో ఉప్పు అయితే మాత్రం 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా వేగనివ్వండి. కారం కూడా 1 స్పూన్, మీరు ఎంత తింటే అంత కారం ఉప్పు అనేది మీ ఇష్టం. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా వేగనిచ్చిన తర్వాత 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కప్పు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న దాంట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి కర్రీ ఉడికితే చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది కర్రీ. సూపర్ టేస్ట్గా ఉండే కాజు వంకాయ మసాలా కర్రీ. దీంట్లో అయితే మీరు సర్వ్ చేసుకోండి చక్కగా. వేడి వేడి అన్నంలో అయితే తినండి, సూపర్గా ఉంటుంది. చపాతీ, పలావ్ దేంట్లోనే దిగొచ్చండి. కొత్తిమీరతో